వాళ్ళకి నిలిచి స్వామివారిని ఆపాదమస్తకం పాదాల నుంచి శిరస్సు వరకు తృప్తిగా దర్శించుకోవడానికి కానీ, గర్భాలయంలో గర్భాలయం ఎలా ఉంటుంది, గర్భాలయంలో మిగిలిన దేవతామూర్తులు ఎవరెవరు ఉంటారు, వారి లక్షణాలు ఏంటి, వారి అలంకారాలు ఏంటి, దాని గురించి తెలుసుకోవడం కానీ, లేక ఆలయంలో వివిధ మంటపాలు, వివిధమైన అంగాలు ఎన్నో ఉంటాయి ఆగమశాస్త్ర ప్రకారంగా. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, ఏమనేది తెలుసుకోవడానికి వాళ్ళకు అవకాశము లేదు, వాళ్ళకి చెప్పడానికి కూడా అక్కడ ఎవరు దొరకరు. ఎందుకంటే ఆలయ సిబ్బంది ఎవ్వరికీ కూడా ఈ అవగాహన లేదు. అందరూ కూడా ఏదో స్వార్థ చింతనతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారే కానీ స్వామివారిని గురించో, స్వామివారి ఆలయం యొక్క చరిత్ర కానీ, లక్షణాల గురించి కానీ తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు, చిన్న సిబ్బంది నుంచి పెద్ద అధికారి వరకు కూడా. కాబట్టి ఎవరో చెప్పిన దాన్ని కూడా నమ్మి ప్రజలు